నమస్తే, దిస్ ఈస్ హరీష. వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఈ సంవత్సరం వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి. వాటిలో దాదాపు అందరూ స్టార్ హీరోలు ఉన్నారు. అయితే కొన్ని సినిమాల మీద మాత్రం జనాల ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువే ఉంది. మరి ఈ సంవత్సరం మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరు? ఆ సినిమాలేంటి? ఎన్ని కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఆడియన్స్ కి కొన్ని సినిమాల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని కాంబినేషన్స్ మీద ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ లిస్ట్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని జనం వెయిట్ చేస్తున్న సినిమా రాజాసాబ్. ప్రభాస్ హీరో అంటేనే ఆడియన్స్ కి ఫుల్ క్రేజ్. దీనికి తోడు ప్రభాస్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాంటిది మారుతి లాంటి చిన్న డైరెక్టర్ తో హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే ఆడియన్స్ లో ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోతోంది. అందుకే జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. రాజాసాబ్ కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారు అనుకుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన స్పిరిట్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయేలా చేశారు ప్రభాస్. జస్ట్ ఒక్క పోస్టర్ తోనే ఆడియన్స్ అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి పెంచేశారు. దాంతో పోస్టర్ ని పోస్ట్ మార్టం చేసి మరీ డీటెయిల్స్ లాగుతున్నారు జనాలు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ప్రభాస్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తున్నారు? లాంగ్ హెయిర్, 6 ప్యాక్ బాడీ, పోలీస్ గా ప్రభాస్ లుక్ ఏ రేంజ్ లో ఉంటుంది? ఇలా రకరకాల ప్రశ్నలతో నెక్స్ట్ అప్డేట్ కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ షూటింగ్ మొదలుపెట్టిన స్పిరిట్ ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ లో ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో స్పిరిట్ ది అన్డౌటెడ్లీ టాప్ ప్లేస్ అంటున్నారు జనాలు. స్పిరిట్ సినిమా అనే కాదు, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న 5 సినిమాల్లో 4 సినిమాలు హై వోల్టేజ్ యాక్షన్ తోనే తెరకెక్కుతున్నాయి. వీటితో హను రాఘవపూడి ఫౌజీ కూడా అదే లిస్ట్ లో ఉంది. లేటెస్ట్ గా ప్రభాస్ తో హను రాఘవపూడి చేస్తున్న ఫౌజీ సినిమాకు సంబంధించి అతడే ఒక బెటాలియన్ అంటూ పవర్ఫుల్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసింది. వార్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కూడా అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభాస్ సినిమాల మీద జనరల్ గానే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది. సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే జనాల వెయిటింగ్ ప్రభాస్ సినిమాల మీదే కాకుండా ఏ హీరోల మీద ఎక్కువ ఉందో తెలుసా? పర్టికులర్ గా ఒక్క హీరో కాకుండా మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కి ఆడియన్స్ లో క్రేజ్ ఫుల్ గా ఉంది. అసలే గేమ్ చేంజర్ తో బాగా డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. కావలసినంత యాక్షన్, ఎలివేషన్, స్టార్ క్యాస్ట్, సాలిడ్ స్టోరీ, ఇలా హై వోల్టేజ్ మూవీగా రాబోతోంది పెద్ద సినిమా. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోలో రామ్ చరణ్ క్యారెక్టర్, సాంగ్స్ తో లవ్ ట్రాక్, జగపతి బాబు లాంటి మిగిలిన క్యారెక్టర్స్ లుక్స్ తో పెద్ది మీద ఫుల్ గా అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే మార్చి 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన వార్ 2 అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అదీ కాక పాన్ ఇండియా వైడ్ గా ఎన్టీఆర్ కున్న మార్కెట్ కూడా డల్ అయింది. దాంతో ఈసారి ఎలా అయినా కంబ్యాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ ఫుల్ ప్లాన్డ్ గా డ్రాగన్ సినిమా చేస్తున్నారు. అస్సలే ఎన్టీఆర్, ఆపై ప్రశాంత్ నీల్. ఇక ఈ పవర్ హౌస్ యాక్షన్, ఎలివేషన్, పర్ఫార్మెన్స్ కి తక్కువేముంటుంది. అందుకే డ్రాగన్ లో 1000 మందికి పైగా ఆర్టిస్టులతో యాక్షన్ సీన్స్ చూపించబోతున్నారు. వీటికి తోడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కావలసిన పవర్ఫుల్ డైలాగ్స్, నీల్ ఫ్యాన్స్ కి కావలసిన ఎలివేషన్ కావలసినంత ఉంటుందని తెలుస్తోంది. అందుకే జూన్ లో రాబోతున్న డ్రాగన్ కోసం ఆడియన్స్ వెయిటింగ్. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చే ట్రెండ్ పవన్ కళ్యాణ్ది. అసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటే జానర్ ఏంటి, డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం ఉండవు. జస్ట్ ప్యూర్ ఫ్యానిజం మాత్రమే. అందుకే నెలకో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినా జనాలు అదే ఈజ్ తో, అదే ఎక్సైట్మెంట్ తో థియేటర్లోకి వెళ్తారు. అయితే ఈ సమ్మర్ లో కూడా రిలీజ్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు జనాలు. ఎందుకంటే పవన్ కెరియర్ లో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈసారి అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్.
చిరంజీవి సినిమాలు ఈ సంవత్సరం 2 రిలీజ్ కాబోతున్నాయి. చిరంజీవి సినిమా కోసం అన్ని రకాల ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అదే కాక ఈ సంవత్సరం రిలీజ్ కాబోయే సినిమాలు 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఒకటి ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మన శంకర వరప్రసాద్ గారు అయితే ఈ సమ్మర్ కి ప్లాన్ చేస్తున్న విశ్వంభర ఒకటి. శంకర వరప్రసాద్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్, కానీ విశ్వంభర సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజి లాంటి సినిమాల తర్వాత చిరంజీవి చేస్తున్న ఈ జానర్ ఎలా ఉండబోతోందో అని ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఈ సినిమా మీదే కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు మిడ్ రేంజ్ హీరోల సినిమాల కోసం కూడా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్లలో వరుసగా ఫ్లాపుల్లో ఉన్నా సరే హిట్ కొడతాడా అని చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, కంటెంట్ తో ఆడియన్స్ ని తమ వైపుకు తిప్పుకున్న వాళ్ళు కొంతమంది. నాని కెరియర్ గ్రాఫ్ కొంతకాలంగా నెక్స్ట్ లెవెల్లో దూసుకుపోతోంది. డిఫరెంట్ జానర్స్ తో పాటు డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ లుక్స్ తో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు నాని. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెట్టి ఈసారి నాని ఏ సినిమా చేస్తున్నాడబ్బా అని ఆడియన్స్ ఎదురు చూసేలా చేస్తున్నాడు. అందుకే నాని మార్చి 26న రిలీజ్ అనౌన్స్ చేసిన ప్యారడైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ద ప్యారడైజ్ లో యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తానంటున్నారు. నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అసలు నాని మేక్ ఓవర్ హాట్ టాపిక్. అంతేకాదు ఈ సినిమాని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆడియన్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. లవర్ బాయ్ గా రకరకాల ప్రయోగాలు చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నార్మల్ సింపుల్ స్టోరీలు చేయడం మానేసినట్టు కనిపిస్తోంది. మిడ్ రేంజ్ హీరోల్లో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కూడా అన్ని హై వోల్టేజ్ కంటెంట్ తోనే సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. విజయ్ రవికిరణ్ కోలాతో విలేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రౌడీ జనార్దన సినిమా తెరకెక్కుతోంది. మొన్న మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లోనే విజయ్ మేక్ ఓవర్, క్యారెక్టర్ లుక్ చూసి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు ఆడియన్స్. దాంతో ఈ డిసెంబర్ లో రిలీజ్ అవ్వబోయే ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అవుతోంది. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా ఈ సినిమాలు ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. స్పెషల్లీ లాస్ట్ ఇయర్ స్టార్ హీరోలందరూ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా పర్ఫార్మ్ చేయకపోవడంతో ఈ సంవత్సరం సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం తమిళ్ నుంచి రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న సినిమా అన్డౌటెడ్లీ జననాయకందే. తమిళ్ హీరో విజయ్ లాస్ట్ సినిమా జననాయకుడు జనవరి 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. విజయ్ సినిమా అంటే జనరల్ గా హైప్ ఉంటుంది. దీనికి తోడు చివరి సినిమా కావడంతో ఈ సినిమా మీద క్యూరియస్ గా ఉన్నారు. దీనికి తోడు ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అసలు ప్రమోషన్లలోనే నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. ఈ రేంజ్ హైప్ క్రేజ్ తో పాటు విజయ్ లాస్ట్ మూవీ కావడంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని చూస్తున్నారు ఫ్యాన్స్. విజయ్ తర్వాత అందరి చూపు జైలర్ 2ని సమ్మర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు రజనీకాంత్. బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కి సీక్వెల్ గా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎలివేషన్ తో జైలర్ 2 చేస్తున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై హైప్ ఉండడం, ఈ సీక్వెల్ గా ఫస్ట్ పార్ట్ కంటే ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ జాయిన్ అవడంతో జైలర్ 2 రిలీజ్ కోసం ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. తమిళ్లో రజనీకాంత్, విజయ్ సినిమాలతో పాటు సౌత్ లో మరికొన్ని సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు జనాలు. వాటిలో కన్నడ సినిమాదే టాప్ ప్లేస్ గా కనిపిస్తోంది. కన్నడ సినిమా ఇండస్ట్రీని కంప్లీట్ గా మేక్ ఓవర్ చేసిన హీరో యష్. రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న ఈ స్టైలిష్ హీరో వరుస పెట్టి యాక్షన్ మూవీస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. KGF 2 రిలీజ్ అయి 3 ఏళ్లైనా ఇంకా ఆ ఎలివేషన్ ని, యాక్షన్ ని జనాలు మర్చిపోలేదంటే యష్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ మార్చి 19న రిలీజ్ అనౌన్స్ చేసిన టాక్సిక్ కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. యష్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా ఇలా వరుస పెట్టి పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో హై వోల్టేజ్ యాక్షన్ కంటెంట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ అన్డౌటెడ్లీ మోస్ట్ అవైటింగ్ లిస్ట్ లో టాప్ లో ఉంది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా రాబోతోంది.
డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ పాన్ ఇండియా వైడ్ యాక్షన్ లవర్స్ కి మార్చిలో ఫీస్ట్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. డిఫరెంట్ కంటెంట్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న మలయాళ ఇండస్ట్రీ కూడా ఈ సంవత్సరం ప్రామిసింగ్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. అందులో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ దృశ్యం 3 టాప్ ప్లేస్ లో ఉంది. మోహన్ లాల్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ హిట్ ఫ్రాంచైజ్ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఫస్ట్, సెకండ్ పార్ట్స్ సూపర్ హిట్ అవడంతో థర్డ్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి ఆడియన్స్ లో. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ కూడా ఆడియన్స్ ని అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. అమీర్ ఖాన్ తప్ప స్టార్ హీరోలు ఎవ్వరూ పెద్దగా థియేటర్స్ లోకి రాకపోవటం, వచ్చిన హీరోలు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవటంతో ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అందులోనూ జనవరి నుంచి ఇయర్ ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్ సినిమాలున్నాయి. అయితే వాటిలో జనాలు ఇంట్రెస్ట్ వేటి మీద ఉందో తెలుసా? ఒకవైపు స్టార్ హీరోల కమర్షియల్ యాక్షన్ మూవీస్, మరోవైపు క్లాసిక్ మూవీస్ కి సీక్వెల్స్, ఇలా ఎన్నున్నా అప్కమింగ్ మూవీస్ లో జనాలు వెయిట్ చేస్తోంది బార్డర్ 2 కోసం. 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన బార్డర్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. సన్నీ డియోల్, వరుణ్ ధవన్, దల్జిత్ లీడ్ రోల్స్ లో పేట్రియాట్రిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న బార్డర్ 2 భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ క్రేజ్ తో జనవరి 23న రిలీజ్ అయ్యే బార్డర్ 2 భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. రణ్వీర్ సింగ్ హీరోగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ లీడ్ రోల్స్ లో, ఆదిత్యధర్ డైరెక్షన్ లో లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ధురంధర్ 1000 కోట్ల కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అంతేకాదు ఈ మార్చిలో ధురంధర్ సినిమా సీక్వెల్ కూడా అనౌన్స్ చేసింది. యాక్షన్, వయోలెన్స్ కి నెక్స్ట్ లెవెల్ మీనింగ్ ఇచ్చిన ధురంధర్ అదే లెవెల్లో రికార్డులు కూడా సెట్ చేశారు. రణ్వీర్ కంప్లీట్ యాక్షన్ మోడ్, అక్షయ్ ఖన్నా యాక్టింగ్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకోవడంతో ధురంధర్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్లాప్ సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న టాక్ ఉంది బాలీవుడ్ లో. ఆ రేంజ్ లో సల్మాన్ సినిమాల ఓపెనింగ్స్ ఉంటాయి. అయితే ఈ మధ్య వరుసగా సల్మాన్ ఖాన్ కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా వర్కౌట్ అవడం లేదు. దాంతో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ టైటిల్ తో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా పైనే అందరి కాన్సంట్రేషన్. అదీకాక లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ బర్త్డేకి రిలీజ్ అయిన టీజర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయాయి. దాంతో ఈ ఏప్రిల్లో రిలీజ్ అవ్వబోయే గాల్వన్ మూవీపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. 5 ఏళ్లు గ్యాప్ ఇచ్చి 2 ఏళ్ల క్రితం 3 సినిమాలు రిలీజ్ చేసి వరుసగా 1000 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన షారుఖ్ ఖాన్ ఈసారి కూడా అదే పని చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే దీపికా పదుకొన్తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ మూవీ చేస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో షారుఖ్ ఖాన్ రిలీజ్ చేసిన కింగ్ మూవీ టీజర్ ఒక్కసారిగా హాలీవుడ్ మూవీ వైబ్స్ ఇచ్చింది. దాంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కింగ్ రిలీజ్ పై అందరి కన్ను పడింది. లవర్ బాయ్ గా బాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రణబీర్ కపూర్ లాస్ట్ ఇయర్ ఒక సినిమా కూడా రిలీజ్ చేయలేదు. అయితే ఈ సంవత్సరం మాత్రం 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. స్పెషల్లీ సంజయ్ లీలా భన్సాలి హార్డ్ కోర్ లవ్ స్టోరీతో వికీ కౌశల్, రణబీర్ కపూర్, ఆలియా భట్ లీడ్ రోల్స్ లో సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంటెన్స్ లవ్ స్టోరీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఆలియా, రణబీర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ రియల్ లైఫ్ కపుల్ ని మరోసారి తెర మీద చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. కంప్లీట్ డిఫరెంట్ జానర్ మైథాలజీతో తెరకెక్కుతోన్న మరో సినిమాని దీపావళికి రిలీజ్ చేస్తున్నారు రణబీర్ కపూర్. నితేష్ తివారీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా తెరకెక్కిస్తున్న రామాయణం ఈ సంవత్సరం దీపావళికే థియేటర్లలోకి వస్తోంది. 4000 కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా పవర్ఫుల్ స్టార్ క్యాస్ట్, హెవీ సీజీ వర్క్ తో తెరకెక్కుతున్న రామాయణం అందరి సినిమాల్ని డామినేట్ చేసే రేంజ్ లో తెరకెక్కుతోంది. మరి ఇండియన్ సినిమాకే హైలైట్ అవుతున్న రామాయణం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందా అని ఈగర్ గా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారంతా. ఇలా థియేటర్ లోకి ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంతమంది స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ ఇంట్రెస్ట్ మాత్రం కొన్ని సినిమాల మీదే, కొంతమంది హీరోల మీదే ఎక్కువ ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఆ హీరోలు, ఆ సినిమాలు అంచనాల్ని ఏమాత్రం అందుకుంటాయో చూద్దాం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ 10 TV. బాయ్.